ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనం వీడియోలో ఏంటంటే ఏది ఒక్క కలెక్షన్ మీకైతే మేము చూపించలేము. సో ఈరోజు వీడియో ఏముండబోతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి మాత్రం బిజినెస్ స్టార్ట్అప్ చేయడం ఎలా, ఎంతలో స్టార్ట్అప్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్అప్ చేయాలి అండ్ ఏ విధంగా రన్నింగ్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్లన్నీ మనకి ఈ వీడియోలో మాత్రం ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి. కొంచెం చూసి మీరు స్కిప్ చేసి మళ్ళీ దాని తర్వాత బ్లాక్ చేయొద్దాను, ఎందుకంటే ఈ వీడియో ఫుల్గా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే సో వాళ్ళకి ఈ వీడియోని నేను స్పెషల్గా చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మాత్రం ఈ వీడియో ఎలా అనిపించిందో కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు బిజినెస్ ఎంతలో స్టార్ట్అప్ చేయాలి. మన దగ్గర వచ్చేసి కేవలం 10,000 రూపాయల నుంచి కూడా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. కానీ 10,000 రూపాయలు మీరు సరుకు తీసుకున్నారంటే దాంట్లో వెరైటీ మీరు పెట్టుకోలేరు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ ఇంతవరకు స్టార్ట్అప్ చేయాలంటే కేవలం మినిమం 20,000 నుంచి 25 వరకు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో 20 నుంచి 25,000 మీరు పర్చేజ్ చేస్తే ఏ విధంగా మీరు వెరైటీ పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు సారీస్ కానీ, కుర్తీస్ కానీ, లేదా కిడ్స్ వేర్ కానీ, సో బ్లౌజ్, దుపట్టా, లెగ్గిన్స్ కానీ, సో ఇలాంటి ఆల్ ఓవర్ మనం కలెక్షన్ మనం షాప్లో పెట్టుకుంటే మాత్రం చాలా అద్భుతంగా సేల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన షాప్లో ఎవరైతే కస్టమర్ వస్తారో సో వాళ్ళు ఒకటే వెరైటీ కాకుండా వాళ్ళకు ఇంకో వెరైటీ కూడా మనకు చూపించే అంత మన దగ్గర ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మీరు 20 నుంచి 25,000 మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా 1 lakh నుంచి 2 lakh వరకు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి మార్జిన్ ఎంత పెట్టుకోవాలి. సో ఎంతవరకు మనం మార్జిన్ పెట్టుకుంటే ఎంతవరకు మనం సేల్ చేయొచ్చు సార్ బయట. సో అందరు తప్పు ఏం చేస్తూ ఉంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి సూరత్లో వచ్చేసి మాత్రం మీరు సూరత్కి వచ్చిన తర్వాత కాల్ చేయండి, మా ఒక వెహికల్ మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మా ఒక డ్రైవర్ మేము డైరెక్ట్ పికప్ చేసుకుని ఇక్కడికి తీసుకురావడం కూడా జరుగుతుంది. సో మనది ఎట్లా అంటే అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ లేదంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అన్నమాట. సో ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో హోల్సేల్ వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని వాళ్ళు హోల్సేల్గా పెట్టుకొని రీటైల్ వాళ్ళకు సేల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళది ఏంటంటే 40-50% వాళ్ళు మార్జిన్ చేసి మీకు అమ్ముతుంటారు. సో మీరేం చేస్తుంటారో వాళ్ళ దగ్గర తీసుకొని రీటైల్గా మీరు ఇంకా 20-50% యాడ్ చేసి మొత్తం 60% సో ఈ విధంగా మీరు బయట సేల్ చేస్తుంటారు. సో అందులో తప్పు అందరు అక్కడే చేస్తున్నారు. సో మన దగ్గర ఏంటంటే డైరెక్ట్గా మీరు ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ కనెక్ట్ అవుతారో మీరే 50% యాడ్ చేసి డైరెక్ట్ మీరే రీటైల్గా సేల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ఈ విధంగా అందరూ చాలా మంది తప్పు చేస్తుంటారు. సో ఆ విధంగానే ఈ వీడియో నుంచి తీయడం జరుగుతుంది. సో ఇలాంటి ఏం డౌట్ మీరు క్లియర్ లేకుండా కేవలం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మన తెలుగు వాళ్ళే మీకు డైరెక్ట్గా ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. మన దగ్గర అజిత్ జోన్లోకి వచ్చేసి తమిళ వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, లేదా ఇంగ్లీష్ కానీ, లేదా తెలుగు వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఫారంలో ఉన్నాం. మనకి ఇక్కడ అన్ని లాంగ్వేజ్ ఫారం మనం మాట్లాడుకుని అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు తెలుగు వాళ్ళకి కావాలనుకుంటే మాత్రం కేవలం ఈ నెంబర్కే కాల్ చేసి స్వయంగా నేనే మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసిన మాత్రం చాలా అద్భుతంగా సేల్ అవ్వడం జరుగుతుంది. కేవలం 25,000 నుంచి మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో థర్డ్ ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో ఎక్కడ తీసుకోవాలి. అండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకు మీరు కనెక్ట్ అయితే మాత్రం సో వాళ్ళ డైరెక్ట్ మీ దగ్గరికి మాల్ తీసుకోవడం జరుగుతుంది. సో మన షాప్లో వెరైటీ ఏం పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఒకవేళ మీరు బిజినెస్ ఉండే లేదా ఉన్న బిజినెస్ సార్ మాది బిజినెస్ ఉంది సార్, మీరు చెప్పినట్టే మేము స్టార్ట్అప్ చేసాం సార్, సో మాది ఇప్పుడు ఏంటంటే కొంచెం లాస్లో వెళ్తుంది సార్, మా బిజినెస్ అంటే దెబ్బ కొట్టింది సార్, సో ఇప్పుడు లాస్ కాలేదంటే సో నేను చెప్పేది ఏంటంటే మీరు అండ్ మీరు ఉండే సర్కిల్లో ఎక్కడైతే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారో సో అక్కడ మీరు కనుక్కోండి అంటే వెరైటీ ఏం కావాలి అక్కడ వాళ్ళకు. సో ఎన్ని ఆల్ ఓవర్ మనం వెరైటీ పెట్టుకుంటేనే మన షాప్ అద్భుతంగా సేల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీవాళి రాబోతుంది, సో రంజాన్ రాబోతుంది. సో ఆ విధంగా మీరు స్పెషల్గా మీరు ఒక కలెక్షన్ తీసుకుంటే సో మీరు అద్భుతంగా మీరు సేల్ చేయొచ్చు అన్నమాట. సో ఇది కూడా బిజినెస్లో నెంబర్ 1 ఒక మన సక్సెస్ అని మనం నమ్మవచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నా అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కసారి డైరెక్ట్ మీరు సూరత్కి వచ్చి డైరెక్ట్ మీరు కాల్ చేసినట్టే నేను చెప్తున్నాను ఆల్ ఓవర్ ఉంటాయి. కేవలం సారీస్ కానీ, కుర్తీస్ కానీ, లెగ్గిన్స్ కానీ, లేదంటే చాలా వెరైటీగా ఉన్నాయి. లేదా గౌన్ ఇండో వెస్టర్న్ మనం మాట్లాడుకుంటే గౌన్ క్రాప్ టాప్ లో కానీ, లెహంగాలో కానీ, స్ట్రైడర్ లెహంగా కానీ
సో పార్టీ వేర్ లింగాలో ఇలాంటి ఆల్ ఓవర్ ది కేవలం ఒకటే కంపెనీలో దొరుకుతుంది, అజీజ్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ లో. నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఎందుకంటే ఫెస్టివల్ రాబోతుంది, సో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే చాలా అద్భుతంగా మీరు సేల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే, పార్ట్ టైం జాబ్ చేస్తుంటే, సో మీరు మంత్లో ఎంత సంపాదిస్తున్నారు, 20,000 లేదా 50,000 లేదా 30,000. సో ఈ విధంగా మీరు బిజినెస్ అంటే ఈ విధంగా మీరు పార్ట్ టైం జాబ్ లో మీరు సంపాదిస్తుంటారు. కానీ బిజినెస్ చేయాలంటే ఒకసారి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే మీరు మంత్లో ఎంతైతే సంపాదిస్తున్నారో అది కేవలం 1 వీక్ లో మీరు సంపాదించగలుగుతారు. దాని ఫుల్ గ్యారెంటీ అజీజ్ జోన్ ఇస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు బిజినెస్ పెట్టిన తర్వాత ఒకవేళ మీరు సార్ మేము తీసుకున్నాం సార్ మీ దగ్గర అండ్ మా దగ్గర సేల్ కావడం లేదా అంటే కంపెనీ మాకు అజీజ్ జోన్ కంపెనీ ఏంటంటే 3 నెలల మీకు టైం ఇస్తుంది. 3 నెలల టైం ఇస్తుంది అన్నమాట. సో ఆ 3 నెలలు మీకు కాకపోతే డైరెక్ట్ మీరు అక్కడి నుంచి రిటర్న్ కూడా చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. రిటర్న్ కూడా చేసి మీరు మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి కన్ఫ్యూజన్ మనకు ఉన్నాయి అన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫర్ లో మనం చార్జెస్ కూడా మనం పెడుతూ ఉంటాం. విఆర్ఎల్ కానీ లేదా మనకు నబూదా ట్రాన్స్ఫర్స్ కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ ఇంటి గారికి డైరెక్ట్ గా మాల్ రావడం జరుగుతుంది. దాని ఫుల్ అజీజ్ జోన్ ఫుల్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం సూరత్ కి వచ్చి మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్ గా మా ఒక అబ్బాయి మీ దగ్గరికి పికప్ చేసుకోవడం జరుగుతుంది. వెహికల్ అక్కడ తెప్పించడం కూడా జరుగుతుంది. డైరెక్ట్ అక్కడ నుంచి మీరు ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది అనమాట. లేదు సార్ మేము రావడం కొంచెం కుదరదు సార్, మాకు చాలా దూరం ఉంది సార్ మీ సూరత్ అండ్ మాకు కొంచెం టైం కుదరట్లేదు అంటే మీరు ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో కాలింగ్ కానీ లేదా ఆడియో కాలింగ్ కానీ మాకు ఆన్లైన్ టీం ఉంటుంది, వాళ్ళతో మీరు కనెక్ట్ అయితే మాత్రం సో అన్ని వివరాలు వాళ్ళే చెప్పేస్తారు. మీకు అర్థం కాకపోతే వీడియో కాలింగ్ లో కూడా చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియోలో వచ్చేసి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే వాళ్ళ ఆలోచన ఉంటే వీళ్ళంతా త్వరగా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. అండ్ మీకోసం మీ ఇక్కడ ఉన్న అజీజ్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ లో సో ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం అండి అందరికీ.